హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. క్రితం వీడియోల్లో మనం స్పెషల్గా ఒక 7 నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. వాటిని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా మనం చెప్పుకోబోతున్నాం. వాటిల్లో ఈరోజు చెప్పే టాపిక్కి సంబంధించి ముఖ్యంగా 3 నెంబర్స్ యూజ్ చేస్తాం. ఈరోజు టాపిక్ ఏంటంటే డెస్టినీ నెంబర్, డైరెక్షన్ నెంబర్, డే నెంబర్. వీటి యొక్క కాంబినేషన్ బట్టి ఆ పర్సన్కి లైఫ్ ఎలా ఉంటుంది అని సింగిల్ సెంటెన్స్లో చెప్పడం అనమాట. అది ఈరోజు టాపిక్. ఓకే, మరి ఈ 3 నెంబర్స్ని, ఆ 7 నెంబర్స్లో పర్టికులర్గా ఆ 3 నెంబర్స్ని బట్టి ఎలా చూసుకోవచ్చు అనేది చెప్పుకుందామండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం అడ్వాన్స్ న్యూమరాలజీలో చెప్పుకునే విషయాలన్నీ కూడా ప్రతి పర్సన్కి ఉండేవి. అయితే ఆ పర్సన్ కనుక నేమ్ కరెక్షన్ చేయించుకొని, అంటే 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని ఫాలో అప్ అవుతుంటే, ఏది జన్మ వైబ్రేషన్ని ఫాలో అప్ చేస్తుంటే ఇవి ఆటోమేటిక్గా న్యూట్రల్ అయిపోతాయి. ఇప్పుడు నేను నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా చూసే చేస్తాను. కాబట్టి ఆల్రెడీ నా దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్న వాళ్ళు పర్టికులర్గా వీటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుంచుకోండి. ఓకే, అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నిగూఢమైనటువంటి అడ్వాన్స్ న్యూమరాలజీ, మెడికల్ న్యూమరాలజీ, క్వశ్చన్ న్యూమరాలజీని మీకు పరిచయం చేయటమే. అయితే అసలు నేమ్ కరెక్షన్ లేకుండా నెగిటివ్ పోల్స్తో ఉన్న వాళ్ళకి మాత్రం ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా వర్తిస్తాయి. నేమ్ కరెక్షన్ అయిన వాళ్ళకి మాత్రం ఇందులో ఉన్న పాజిటివ్స్ ఇంకా రెట్టింపు అవుతాయి, నెగిటివ్స్ ఆటోమేటిక్గా న్యూట్రల్ అయిపోతాయి. కాబట్టి నేమ్ కరెక్షన్ చేయించుకొని జన్మ వైబ్రేషన్ ఫాలో అవుతూ నన్ను సంప్రదిస్తూ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా వీటి గురించి కొంచెం కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దామండి. మనకున్నటువంటి 7 నెంబర్స్లో అంటే డెస్టినీ నెంబర్, డైరెక్షనల్ నెంబర్, ప్రిసిషన్ డైరెక్షనల్ నెంబర్, ప్రిడిక్టివ్ నెంబర్, ఇయర్ నెంబర్, మంత్ నెంబర్, డే నెంబర్, వీటన్నిటిలో కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి 3 నెంబర్స్ ద్వారా మాత్రమే దీన్ని మనం అంచనా వేయగలం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డెస్టినీ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే డి. సెకండ్ వన్ ఏంటంటే డైరెక్షనల్ నెంబర్ అంటే ఎన్. థర్డ్ వన్ ఏంటంటే డే నెంబర్ అంటే డిఎన్. ఈ మూడింటి గురించే ఇప్పుడు మనం ఈ టాపిక్ చెప్పుకోబోతున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి డెస్టినీ నెంబర్ 2, డైరెక్షనల్ నెంబర్ 1, డే నెంబర్ 5 అనుకోండి. ఇప్పుడు 2-1 ఒక కాంబినేషన్ అవుతుంది, అలాగే 2-5 ఒక కాంబినేషన్ అవుతుంది, అలాగే 1-5 ఒక కాంబినేషన్ అవుతుంది. ఇలా 3 కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2-1 ఏదైతే రిజల్ట్ ఉంటుందో 1-2 కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది. అలాగే 2-5కి ఏ రిజల్ట్ ఉంటుందో 5-2 కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది. 1-5కి ఏం రిజల్ట్ ఉంటుందో 5-1 కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2-1-5 ప్లేస్లో ఇంకొకసారి 1-2-5 వచ్చినా కూడా ఇక్కడ 1-2 చూసేటప్పుడు కూడా 2-1దే వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక ఏ కాంబినేషన్కి ఏమి రిజల్ట్ ఉంటుంది అనేది ఫస్ట్ చూసి ఒక ఎగ్జాంపుల్ చేద్దామండి. ఓకే, 1-1 కాంబినేషన్. ఇక్కడ 1-1 అంటే ఏంటి? డెస్టినీ 1, డైరెక్షనల్ 1, లేదా డెస్టినీ 1, డే 1, లేదా డైరెక్షనల్ 1, డే 1, ఇలాగనమాట. అలాగే 1-2 అంటే ఏంటి? డెస్టినీ 1, డైరెక్షనల్ 2. దీన్ని రివర్స్ చేసుకుందాం. డైరెక్షనల్ 1, డెస్టినీ 2 ఇలా అవ్వచ్చు. లేదా డెస్టినీ 1, డే నెంబర్ 2, లేదు ఇటు రివర్స్, డే నెంబర్ 1, డెస్టినీ 2. ఇంకొక సందర్భం డైరెక్షనల్ 1, డే నెంబర్ 2, రివర్స్ డే నెంబర్ 1, డైరెక్షనల్ 2. ఇలా 6 సందర్భాల్లో కూడా రిజల్ట్ సేమ్ అనమాట. ఓకే, సరే
ఇప్పుడు 1-1 కాంబినేషన్ ఉంటే ఏముంటుంది అతని పరిస్థితి? వెరీ హై సక్సెస్ అండ్ పొజిషన్. వెరీ హై సక్సెస్ అండ్ పొజిషన్, చాలా మంచి సక్సెస్ మరియు మంచి పొజిషన్లో ఉంటారు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉంటారు. ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉంటారు అంటే మంచి పెద్ద పొజిషన్లో అందరినీ మెయింటైన్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ చేయగలిగే పొజిషన్లో ఉంటారు. నెక్స్ట్ 1-2 పొజిషన్ అంటే 1-2 కాంబినేషన్ ఎలా ఉంటుంది? సక్సెస్ త్రూ అదర్స్, వేరే వాళ్ళ ద్వారా ఇతనికి సక్సెస్ వస్తుంది. అండ్ చేంజెస్ సక్సెస్ ఇన్ లవ్, ప్రేమలో సక్సెస్ ఉంటుంది అంటే అది మార్పు చెందుతూ ఉంటుంది, అంటే గ్రోత్ వస్తూ ఉంటుంది. సో ఇది సక్సెస్ఫుల్లే. ఓకే, ఇలా అర్థం చేసుకోవాలి. ఇలా నేను మీకు అన్ని కాంబినేషన్స్ గురించి ఈ యొక్క వీడియోలో వివరిస్తాను. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు ఒక పర్సన్కి 1-1 కాంబినేషన్ ఉంది అంటే డెస్టినీ 1 డైరెక్షన్ 1 లేదా డైరెక్షన్ 1 డెస్టినీ 1 ఇట్లా రివర్స్. ఒక పర్సన్కి 1-2 కాంబినేషన్ ఉంది అంటే డెస్టినీ 1 డైరెక్షన్ 2 లేదా డైరెక్షన్ 1 డెస్టినీ 2. ఓకే, డెస్టినీ 1 డే నెంబర్ 2 డే నెంబర్ 1 డెస్టినీ 2 లేదా డైరెక్షన్ 1 డే నెంబర్ 2 డే నెంబర్ 1 డైరెక్షనల్ 2, ఇలా ఏదైనా కావచ్చు. ఉన్న వ్యక్తి సక్సెస్ వేరే వాళ్ళ ద్వారా సక్సెస్ ఉంటుంది, ప్రేమలో సక్సెస్ ఉంటుంది అని చెబితే అది నిజమవ్వాలంటే ఖచ్చితంగా మీ పేరు వైబ్రేషన్లో ఉండాలి. ఇది ఉంది కదా అని మీ పేరు వైబ్రేషన్లో లేకుండా నాకు సక్సెస్ రావట్లేదు, మరి ఇందులో వాస్తవం ఏముంది అనుకోకూడదు. ఎందుకు? మీ ఆయుష్ 70 సంవత్సరాలని శాస్త్రం చెబుతుంటే 30 సంవత్సరాలకే మీరు వేరే యావగేషన్ ద్వారా ఆరోగ్యాన్ని కోల్పోయి మీరు చనిపోయారనుకోండి, మరి శాస్త్రం 70 చెప్పింది కదా, నేను 30కే చనిపోయానేంది అనుకోవడం లాంటిది. నేమ్ కరెక్షన్ లేకుండా దీన్ని చూసుకోవటం. ఇది నిజమవ్వాలంటే ఖచ్చితంగా మీ నేమ్లో 14 డైమెన్షన్స్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉండి తీరాల్సిందే. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఇక టాపిక్లోకి వెళ్తామండి కంటిన్యూషన్గా.